లుక్ అంటూ జీసస్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వారికి అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట మీ అందరికీ శుభాశీస్సులు తీసుకుని వస్తూ ఉన్నాం. అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రత్యేకించి క్రైస్తవ నాయకత్వం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయం మీద క్షుణ్ణంగా చర్చించడానికి క్రైస్తవ వక్తలు, క్రైస్తవ నాయకులు పరిచయం అవసరం లేనటువంటి వారు. ఎందుకనగా గతించిన వారంలో మనతో పాటుగా వారి యొక్క జీవితాన్ని, అదేవిధంగా పరిచర్య అనుభవాలను మనతో పాటుగా పంచుకునేటువంటి డాక్టర్ జస్రోన్ లేవి గారు మనతో పాటుగా ఉన్నారు. ఈ దినాన్న వారు చేసినటువంటి రీసెర్చ్లో వారు తెలుసుకునేటువంటిది ఏంటి, ఎలా క్రైస్తవ నాయకత్వం ముందుకు వెళ్ళాలి, ఎలా అది వర్ధిల్లుతుంది అనేటువంటి విషయాలను చాలా క్షుణ్ణంగా మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్ సార్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ విలియమ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. రైట్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. మనము గతించిన వారంలో చాలా క్లుప్తమైనటువంటి పరిచయాన్ని మీరు మాకు చేసుకున్నారు. సో మనము క్రైస్తవ నాయకత్వం అనేటువంటి అంశంలోనికి వెళ్ళడానికంటే ముందుగా కొంత మీ కుటుంబాన్ని గురించి, అదేవిధంగా మీ పరిచర్య గురించి మీరు మాకు తెలియజేస్తారా? Yeah, definitely, Williams. It's my pleasure to participate in this debate or discussion. As you said, my name is Dr. Jasroon Levi. నేను లేవీస్ మినిస్ట్రీస్ ఇండియా అనే సంస్థను 2010లో స్టార్ట్ చేశాను. అండ్ గాడ్ ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్ అండ్ హీఈస్ వెరీ గ్రేషియస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ గాడ్ ఫర్ ది మినిస్ట్రీ ఇంట్రెస్టెడ్ టు మీ. ఆ మినిస్ట్రీ ఏంటంటే we mainly focus on leadership development and strategic thinking. దాంట్లోనే ఆ భాగంగా ఉంటూ చర్చ్ ప్లాంటింగ్లో కూడా మరి మా పాస్టర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ 50 పాస్టర్స్. వారు ఎక్కువగా రూరల్ ఏరియాలో, విలేజెస్లోనే సేవ పరిచర్యలు చేస్తూ ఉంటారు. మరి ఐ బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ ఆల్సో. అండ్ మై వైఫ్ నేమ్ ఇస్ Srimati Helen Jasroon, and she did her MA B.Ed, working with government as teacher, and blessed with son Joseph and daughter Shulamite. My son working as engineer at Genco, recently got married, and his wife name is Deepthi, and she is also working with banks. And my daughter Shulamite, she just completed her B.Tech and then working towards her PG and writing the competitive examinations. అది ఫ్యామిలీ గురించిన క్లుప్త పరిచయం. రైట్, థ్యాంక్స్ అండి. రైట్ అండి, అంటే మీరు చేసినటువంటి రీసెర్చ్లో లీడర్షిప్, నాయకత్వానికి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి, అదేవిధంగా ఎవరు నాయకులుగా ఉండొచ్చు అంటారు, వారికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? సో లీడర్షిప్ అనేది చాలా ప్రత్యేకమైన ఒక ఫంక్షన్ అండి. అండ్ లీడర్షిప్ దాని గురించి చెప్పాలంటే ఒక మాటలో డెఫినేషన్ చాలా మంది చాలా తీరులో చెప్పారు. కానీ నాకు ఇష్టమైన ఒక డెఫినేషన్ ఏంటంటే అది లీడర్షిప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఒకటి. రెండవది ది యాక్షన్ ఆఫ్ లీడింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్. అది రెండవ ఒక డెఫినేషన్ నాకు ఇష్టమైనది. మూడవది ఏంటంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ రిలేషనల్ ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పార్ట్నర్ టు అచీవ్ ఎ గోల్ అనేది మూడవ డెఫినేషన్ నాకు ఇష్టమైనది. అంటే అది దట్స్ వెరీ డైనమిక్ ఇన్ రిలేషనల్ ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పార్ట్నరింగ్ విత్ ఆల్ ఆఫ్ అస్ అండ్ టు అచీవ్ ఎ గోల్ ఇన్ దేర్ లైఫ్స్ అనేది నేను చెప్పవలసిన ఒక చిన్న డెఫినేషన్ దాని గురించి. అంటే ఎవరు నాయకులు ఉండొచ్చు అంటారు? మరి ఎవరు నాయకులు ఉండొచ్చు, అదేవిధంగా వారికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటంటారు? నాయకులుగా ఉండడానికి దేర్ ఆర్ 4 C's అని నేను నేర్చుకున్నాను. ఒకటి, దే షుడ్ హ్యావ్ ఎ కాలింగ్, దే షుడ్ హ్యావ్ కాల్ ఇన్ దేర్ లైఫ్స్.
Number 1, calling. Number 2, competence. And number 3, confidence. Number 4, character. Very important. సో ఈ 4 C's డెఫినెట్గా వాళ్ళు కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది నా భావన. అంటే దిస్ ఈజ్ లీడర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ ఎ జాబ్ వీఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఎ కాల్. జాబ్ అంటే వీ హ్యావ్ ఎ స్టిపులేటెడ్ టైమ్, స్టిపులేటెడ్ ప్రోగ్రామ్, స్టిపులేటెడ్ వర్కింగ్ అవర్స్, and we'll get remuneration on par with what we do. But calling is something more than what we were doing, more than a job. So అది కమిట్మెంట్ అవసరము, డెడికేషన్ అవసరము, డివోషన్ అవసరము, తర్వాత దేవునితో మనము రిలేషన్షిప్ కలిగి ఉండడము అతి ప్రాముఖ్యమైన అంశం. సో ఫస్ట్ ఈజ్ కాలింగ్, సెకండ్ ఈజ్ కాంపిటెన్స్. కాంపిటెన్స్ అంటే మనకున్న జ్ఞానము, మనకున్న పరిజ్ఞానము, లేకపోతే మనకున్న వనరులు ఇవన్నీ కూడా అది మనవి కాకుండా దేవుని ద్వారా మనకు వచ్చేటివని మనము నమ్మాలి అనేది నా యొక్క అభిప్రాయం. సో వాట్ ఎవర్ we does or wherever we work or wherever we go, it's not that we are going on our own. It is because of the Spirit of God leading us, because we are depending on God అనేది నా భావన. Number 3, we should have confidence, that this I can do because God strengthens me, or God helps me, or because of God I can do all these things అనేది confidence. Number 4, last but not least, is character. సో క్యారెక్టర్ మనందరికీ తెలుసు, చాలా ప్రాముఖ్యమైన అంశం. సో మన ఒకవేళ ఎబిలిటీ, మన క్వాలిఫికేషన్, లేక మనకున్న ఎక్స్పీరియన్స్, if all work together to give us a placement, only character will keep us there all the time. సో క్యారెక్టర్ అనేది 4వ ప్రాముఖ్యమైన అంశము. ఒక లీడర్గా ఉండడానికి గల క్వాలిఫికేషన్స్ అని నేను గట్టిగా చెప్పడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. రైట్. అంటే నాయకులకు ప్రత్యేకంగా ప్రప్రథమంగా పిలుపు ఉండాలి, అదేవిధంగా చేసే సామర్థ్యం ఉండాలి, మూడవది ధైర్యం ఉండాలి, అదేవిధంగా వారికి క్యారెక్టర్ కూడా ఉండాలి. అంటే ఈ 4 అర్హతలు ప్రాముఖ్యంగా ఏ నాయకుడైనా సంపాదించుకోవాలి. అయితే నేను అడిగేటువంటి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, చదువు ఎంతవరకు నాయకత్వపు లక్షణాలను సంపాదించుకోవడానికి, లేదంటే నాయకత్వపు అర్హతలను సంపాదించుకోవడానికి తోడ్పడుతుందంటారు? చదువు అనేది కూడా చాలా ప్రాముఖ్యం అండి. ఎడ్యుకేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి సేమ్ టైంలో డిపెండింగ్ ఆన్ గాడ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ 12 మంది శిష్యులను యేసు ప్రభు ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఎవర్ ఆల్ లిటరల్లీ ఇలిటరేట్స్. అంటే వారికి ఏం చదువు లేదు, క్వాలిఫికేషన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అయినప్పుడు కూడా వారు చాలా మరి అవుట్ స్టాండింగ్ మినిస్ట్రీ వాళ్ళు చేసినట్టుగా మనం గమనించాం. అండ్ ఒకవేళ మనము చదువు ఉంటే మంచిదే, చదువు లేకున్నా కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఓన్లీ క్వాలిఫికేషన్ విల్ మేక్ యూ టు బి ఇన్ ది మినిస్ట్రీ. ఐ డోంట్ సే దట్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, డిపెండింగ్ ఆన్ గాడ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ వాట్ వీ అక్వైర్ ఆర్ వాట్ వీ స్టడీ. బట్ ఈ దినాల్లో ఒకవేళ మనము చూసినట్లయితే మరి ఇప్పుడు పద్ధతులు, పరిస్థితులు మారిపోతున్నాయి, ట్రెండ్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇల్లిటరేసీ నుంచి లిటరసీకి మనం చాలా మంది వస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఇండియాలో 66% లిటరసీ రేట్ ఉన్నట్టుగా ఒక సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. మరి చదువు కూడా మరి ఇంపార్టెంట్గా కనబడుతున్నది గవర్నమెంట్స్కి. కాబట్టి మరి లీడర్గా ఉన్న వారు కూడా వారిని ప్రేమించడానికి, లేకపోతే వారిని ఎక్విప్ చేయడానికి, లేకపోతే సంఘస్థులను, లేకపోతే కొత్తగా చర్చ్ ప్లాంటింగ్ ఏ ప్లేసెస్ వెళ్తున్నప్పుడు మన నాయకుడిగా ఉండడానికి కావాల్సిన అర్హతలు కూడా వారు సంపాదించుకుంటే మంచిది అని నా అభిప్రాయము. సేమ్ టైం డిపెండింగ్ ఆన్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఓకే. ఓకే. అయితే మనము ప్రత్యేకంగా ఇప్పుడు ఒకవేళ మనము అనుదిన జీవితంలో మనం చూసినట్లయితే, క్రైస్తవుడు 2 నాయకులను చూస్తూ ఉంటాడు, 2 నాయకులను చూస్తూ ఉంటాడు.
మొదటిది క్రైస్తవ నాయకత్వము, రెండవది లోక నాయకత్వము. అయితే అసలు క్రైస్తవ నాయకులకు, లోక నాయకులకు ఉన్న వ్యత్యాసం ఏంటి మరి? లోక నాయకులకు, క్రైస్తవ నాయకులకు చాలా వ్యత్యాసాలు మనము గమనిస్తుంటున్నాము. అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ అప్రోచ్ అండ్ వాళ్ళ యొక్క స్థితిగతులు అన్నీ కూడా మనము గమనిస్తుంటాము. నేను ఒక మాట చెప్పాలని ఒకవేళ అనుకుంటే కనుక, మన లైఫ్ స్టైల్ 85% ఉంటుంది అనేది ఒక భావన. అంటే మన వాయిస్ ఒకవేళ 15% అయితే, సో అవర్ లైఫ్ స్టైల్ విల్ బి 15%. అంటే మనం ఏం చెప్తున్నామో అనే దానికంటే కూడా ఏమి చేస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యంగా ఇతరులు గమనిస్తుంటారు. అండ్ డిఎల్ మూడి గారు చెప్పిన మాట కూడా నాకు చాలా సంతోషం. ఒక క్రైస్తవుడు ఒక్క వ్యక్తి బైబిల్ చదివితే బయట 99 మంది ఈ క్రైస్తవుని చదువుతారు అని ఒకసారి ఆయన చెప్పినట్టు నాకు. సో we read Bible, but people will be reading our lives. కాబట్టి మరి నాయకుడిగా ఉన్న మనము చాలా ప్రాముఖ్యంగా మరి దేవుని మీద ఆధారపడము, దేవుని చిత్తాన్ని నెరవేర్చడము, దేవుని కొరకు జీవించడం అనేది ఒక మెయిన్ మనకున్న ఒక ఫంక్షన్ అయితే కనుక, ఈ లోకస్తులో మరి లీడర్ ఆఫ్ దిస్ వరల్డ్ మనం బాస్ అంటాము, లేకపోతే లీడర్ అంటాము. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా కొన్ని డిఫరెన్సెస్ చెప్పాలంటే కనుక, దే దే డ్రైవ్స్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ని వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. బట్ లీడర్గా ఉన్న మనం ఏం చేయాలంటే, మనము మన ఎంప్లాయీస్ని లేదా మన బిలీవర్స్ వీ నీడ్ టు కోచ్ దెమ్. సో దాట్స్ ఫస్ట్ డిఫరెన్స్. నెంబర్ 2, దిస్ వరల్డ్ లీడర్స్ డిపెండ్స్ ఆన్ అథారిటీ. మనము we depends on God. Spiritual leaders always would try to depend on God. Second important difference. Third difference, world leaders ఏం చేస్తారంటే, they inspires fear. అంటే భయము క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఏం చేయాలంటే we generate enthusiasm. సో క్రైస్తవ నాయకులుగా ఉన్న నీవు, నేను, మనందరం కూడా we need to generate enthusiasm. జనరల్గా మనకున్న ఒక పరిమితి లేదా పరిణితి లేదా మనకున్న ఒక ఇష్యూస్ మీద మనం మాట్లాడేటప్పుడు, ఏదైనా పని బాగా జరిగితే బికాస్ ఆఫ్ మీ ఇట్ వెంట్ వెల్ అంటాం. సంథింగ్ గోస్ రాంగ్, యు బ్లేమ్ పీపుల్. నో, ఇట్స్ నాట్ మీ, ఇట్ ఈస్ సంబడి. సో బ్లేమింగ్ గేమ్ ఎక్కువగా మరి ఈ లోకస్తుల దగ్గర, ఈ లోక సంబంధమైన నాయకుల దగ్గర ఉంటుంది. కానీ మనము we should fix the breakdown. అంటే we should find the spot for how to go forward by solving. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో ఉన్న నాయకత్వము ఒకవేళ knows how it's done అని వాళ్ళకి తెలిసి ఉంటే, బట్ స్పిరిచువల్ లీడర్గా మనకి ఏం తెలిసి ఉండాలంటే shows how it's done. See the wider difference. And fifth point, they use people, but we should develop people. So developing అనేది డెవలప్ చేయాలనుకుంటే చాలా మరి వాళ్ళకి క్వాలిటీస్ కానీ లేకపోతే వారికున్న టాలెంట్ ఎట్లా డెవలప్ చేయాలి అనే దానికి కూడా మనము క్వాలిటీస్ వాళ్ళకి మనము ఇతరులకి నేర్పించడమే, మనకు నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించడం. దాంట్లో ఇంపార్టెంట్గా ఒక 8 పాయింట్స్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, నెంబర్ 1, ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ టు బి ఎ లీడర్ అండ్ దెర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్ నీడ్ టు బి లెర్న్డ్. సో లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మ్యాక్స్వెల్ చక్కగా చెప్తుంటాడు, లెర్నింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్, యూ స్టాప్ లీడింగ్ అంటాడు ఆయన, మ్యాక్స్వెల్. ఒకవేళ నువ్వు లెర్నింగ్ ఆపేస్తే కనుక నాయకత్వం కూడా నువ్వు ఆపేయాలి అని. నేర్చుకోవడం ఆపివేయాలనే ఆయన భావన. అంటే చాలా మంది అనుకుంటారు కదా, మనకు వీఆర్ వెల్ క్వాలిఫైడ్, we have rich experience in the ministry, and nobody can teach me, nobody can tell me anything, and
ఐఎమ్ ఆల్ ఇన్ ఆల్ అని అంటుంటారు. కానీ అది కాదు నాయకులుగా మనం నేర్చుకోవాల్సిన అంశం అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటాం దాన్ని. లెర్నింగ్లో కూడా మనం జాయ్ పొందుకోవాల్సిన అవసరం, ఆనందంగా మనం దాన్ని నేర్చుకోవాల్సిన అంశం. సో 7 ఇంపార్టెంట్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి, లేకపోతే నేర్చుకోవడానికి, లేకపోతే అక్వైర్ చేసుకోవడానికి ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1, మేక్ ఎ ప్లాన్. we need to have a plan what we are doing. సో ఇంకొక మాట నేను దీనికి యాడ్ చేయాలంటే, ఇఫ్ యు ఫెయిల్ ఇన్ ప్లానింగ్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఒకవేళ ప్లాన్ చేసుకోవడంలో మనము ఒక విఫలమైతే కనుక అది ఫెయిల్ చేసుకోవడానికే మనము ప్లాన్ చేసుకున్నామని లెక్క అనేది దాని భావన. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, we need to be passionate. యేసు ప్రభువారు ఎట్లయితే కంపాషన్ కలిగి ఉన్నాడో, ఎట్లయితే ప్యాషనేట్ కలిగి ఉన్నాడో, మనకు ఆయనే రోల్ మోడల్ కాబట్టి మనము ప్యాషనేట్ కలిగి ఉండాల్సిన, డెవలప్ చేసుకోవడానికి లేదా నేర్చుకోవడానికి ఉన్న ఒక అనుభవంలోకి మనం రావాలి. మూడవది, మోడల్ ఎ గ్రేట్ లీడర్షిప్. we need to keep a model, or we should have a model so that people can follow us. సో మోడల్గా మనం ఉండాలంటే మరి చాలా కష్టపడి మనం పెద్దలుగానే లేచి వేగు అని అనేక విషయాల్లో మనం ప్రిపేర్ అవుతూ ఇతరులను ప్రిపేర్ చేయడానికి ముందునే మనము మరి మోడల్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దెన్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ అవర్ స్ట్రెంగ్స్. మనకున్న టాలెంట్, టైం, ట్రెజర్, మన స్ట్రెంగ్త్ ఏది కూడా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. 5th పాయింట్, సెట్ కాంక్రీట్ గోల్స్. మనము గోల్స్ నిర్దేశించుకున్నప్పుడు కాంక్రీట్గా, అంటే స్మార్ట్ గోల్స్ అంటాం కదా మనం, స్మార్ట్ కాబట్టి స్పెసిఫిక్గా, మేనేజబుల్గా, రియలిస్టిక్గా అండ్ దెన్ అటైనబుల్గా ఉండాలి అనేది దాని అర్థం. అఫ్ కోర్స్ టైం బౌండ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ నిర్దిష్ట సమయంలో, ఈ టైం లోపల ఈ పని నేను చేయగలను అనేది మనము నిర్దేశించుకోవాలనేది దాని భావన. అండ్ దెన్ ఇఫ్ యూ పుట్ మోర్ గోల్స్, యూ కెన్ సెట్ మోర్ గోల్స్. అంటే నువ్వు ఎక్కువ సెట్ చేసుకుంటే నీ గోల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ గోల్స్ మనం అధిగమించకపోతే, గోల్స్ మనము ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే, యూ కెనాట్ గో ఫర్ నెక్స్ట్ గోల్. యూ కెనాట్ హ్యావ్ ఎ నెక్స్ట్ గోల్ ఇన్ యువర్ లైఫ్. అంటే గోల్స్ ఎప్పుడు కూడా గోల్స్గానే ఉండిపోతాయి, మనం మిగిలిపోతాయి. కాబట్టి అండ్ దెన్ వీ అడ్మిట్ when we fail and move on. Definitely failures, success is part of our life. Sometimes we'll be failed miserably, but still we need to admit and where we failed, వాటిని ఐడెంటిఫై చేయాలి. ఎబ్రిలకు రాసిన పత్రికల గ్రంథకర్త చెప్తూ అంటుంటాడు అన్నమాట, సులువుగా చిక్కుపెట్టు పాపను ప్రక్కకు పెట్టి అని అంటుంటాడు. యూ నీడ్ టు ఐడెంటిఫై ఇట్, and then where we are going wrong, or where we are going astray, or where we are unable to go forward. We need to identify certain loopholes or certain steps in our life. Chala pramukhyamayనది. And then inspire others always. We need to motivate others. We need to inspire others. And then find your higher purpose. Apostle Paul ఫిలిప్పీలకు రాస్తూ higher standards, higher purpose అని అక్కడ చెప్తా ఉంటాడు. అంటే అవర్ కాల్ ఈజ్ విత్ హయ్యర్ స్టాండర్డ్స్ అండ్ అవర్ పర్పస్ ఈజ్ వెరీ హయ్యర్ పర్పస్. మన ఉన్నత పిలుపు, ఉన్నత ఆశయం మనము కలిగి ఉండవలసిన అవసరత. ఇది నాయకులుగా మనందరికి కూడా మరి ప్రతి దినము వీ నీడ్ టు గో త్రూ ఆల్ దీస్ స్టెప్స్ ఇన్ అవర్ లైఫ్. చాలా మంచి విషయాలను చాలా క్లుప్తంగా మీరు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు నాయకత్వం గురించి ఫెయిల్యూర్స్ ని మనం అడ్మిట్ చేసుకోవాలన్నటువంటి మాటను, దాన్ని ఒక చిన్న సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఒకసారి ఏపీజే అబ్దుల్ కలాం గారు వారి బృందంతో సైంటిఫిక్ మెథడ్ లో వారు రాకెట్ లాంచింగ్ అప్పుడు ఫెయిల్ అయిపోయినప్పుడు వారు మీడియా ముందుకు రావడానికి ముందుగా వారి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ గారు అన్నారంట,
సో ఇప్పుడు ఈ మిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఫెయిల్ అయిన దానికి నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను, మీడియాని నేను ఫేస్ చేస్తాను. తర్వాత ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో, సక్సెస్ అయినప్పుడు మీరు వెళ్ళండి అని తన కింద ఉన్నటువంటి వారికి చెప్పాడంట. అంటే నాయకుడు అనేటువంటి వారు మీరు చెప్పినట్టుగా నిజంగా కూడా ఫెయిల్యూర్ ని అడ్మిట్ చేసుకోవాలి. రైట్. కానీ ఈ దినాన చాలా మంది నాయకులు అలా లేరు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 7 లేదా 8 నాయకత్వపు లక్షణాలు ఎలా ఉన్నాయో ఏవైతే, వాటిని ఎలా సంపాదించుకోవచ్చు అంటారు? ఇప్పుడు వాటిని సంపాదించుకునే విషయాల్లో నంబర్ 1, we need to seek God's direction in our life. దేవుని యొక్క డైరెక్షన్ మనం పొందుకోవాల్సిన అవసరం. అంటే మన చిత్తం మన ఇష్టం కాదు, కానీ దేవుని మీద ఆధారపడడం ద్వారా నంబర్ 1 ఆయన యొక్క డైరెక్షన్ అంటే ఆయన చిత్తాన్ని మనము పొందుకోవాలి. ఆయన చిత్తాన్ని మనకి ఎట్లా మనము ఒకవేళ పొందుకుంటాము, ఎట్లా గ్రహిస్తామంటే there are 4, 5 easy methods. Number 1, బైబిల్ చదవడం ద్వారా. నెంబర్ 2, ప్రార్థన ద్వారా ఆయన చిత్తాన్ని. నెంబర్ 3, నీడ్ ద్వారా, అంటే మన చుట్టుపక్కల ఉన్న అవసరత ద్వారా, ప్రజలు కలిగిన ఆ కమ్యూనిటీలో ఉన్న అవసరత ద్వారా. అండ్ దెన్ నెంబర్ 4, పాస్టర్స్, లీడర్స్ లేకపోతే మన ఫ్యామిలీ ఎల్డర్స్ ద్వారా మనము దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకోవాలి, ఆయన డైరెక్షన్ మనం పొందుకోవాలి అనేది ఒక భావన. రెండవది, we should be very modest, not arrogant. సామెతలు 16:5లో ఆ మాట చెప్పబడుతుంది. we should be very modest. అంటే మనము చాలా దీన హృదయం కలిగి ఉండడం, లేకపోతే మోడల్గా ఉండడము, లేకపోతే దేవుని చిత్తానికి మనము లోబడి ఉండడము, లేకపోతే ఇతరులకి మాదిరికరంగా ఉండడం అనేది అతి ప్రాముఖ్యమైన అంశం. థర్డ్ పాయింట్, we should be పీస్ మేకర్స్. మనము శాంతిని మనము సమాధానాలు కలిగి అట్లా నెలకొల్పే వారిగా ఉండవలసిన అవసరం ఉన్నది. అండ్ దెన్ నంబర్ 4, we need to be fair and just. సామెతలు 16:8లో ఆ మాట రాయబడి ఉంటుంది. we need to be fair and just. అంటే మరి న్యాయబద్ధంగా మరి మనము దేవుని మీద, దేవుని యొక్క చిత్తానికి లోబడి న్యాయము ఏది అధర్మం, ఏది ధర్మం అనేది మనం గ్రహించగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. తర్వాత చాలా ప్రాముఖ్యమైన అంశం ఇంకోటి ఏంటంటే, మనము నాయకత్వంలో ఉన్నప్పుడు మరి we should be in a position to select people with a good quality. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మంచి హానెస్టీగా, ట్రస్ట్ వర్తిగా ఉన్న వాళ్ళనే మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడి మరి మనం రాంగ్ డైరెక్షన్లో పోకుండా, అండ్ వీ షుడ్ మేక్ పీపుల్ హూ ఎవర్ ఈస్ వర్కింగ్ విత్ అస్, ఆర్ వీ షుడ్ సెలెక్ట్ పీపుల్ ఇన్ a such a way that they be very honesty and very trustworthy. ఆ కౌన్సిలింగ్ అదంతా కూడా చాలా ప్రాముఖ్యంగా మనకి ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే నేను ఇంకొక మాట దీనికి యాడ్ చేయాలని నాకు ఒక ఆశ ఉన్నది. ఏంటంటే మెంటరింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. సో మన పైన వారికి మన పై వారికి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ దెన్ us, we should have mentors. అండ్ దెన్ మన పీర్ గ్రూప్ సేమ్ లెవెల్లో కూడా మనకు మెంటార్స్ అవసరం. మనకంటే లోవర్ ఏజ్ వాళ్ళు కూడా టెక్నాలజికల్ పరంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ మెంటారింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఆ మెంటారింగ్లో కూడా ఇంకా మరి హెల్త్ సబ్జెక్ట్లో కానీ, ఫినాన్స్ సబ్జెక్ట్లో కానీ, స్పిరిచువల్ మ్యాటర్స్లో కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ డిఫరెంట్ మెంటార్స్ మనం కలిగి ఉండాలి. నాట్ వన్ మెంటార్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. అండ్ మనకంటే పై వారిని, పెద్దవారిని మనము సంప్రదించడం తప్పు ఏమి లేదు. తప్పకుండా సంప్రదించాలి, వారిని గమనంలోకి తీసుకోవాలి. ఎట్లా వాళ్ళు దేవుని కార్యాల్లో వాళ్ళు లాస్ట్ టైం నేను చెప్పాను, కొంతమంది ద్వారా మనం ఇన్స్పైర్ కావడానికి వీలుంటుంది. తప్పకుండా రచయితలు అనుకోండి, లేకపోతే లీడర్స్ అనుకోండి, లేకపోతే స్పిరిచువల్ నాయకులు మనకు కూడా ఉండాలి తప్పకుండా అనేది దాంట్లో భావన. అండ్ దెన్ ఎ గుడ్ లీడర్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ లిజనర్. చాలాసార్లు మన దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వచ్చినప్పుడు మనం వారు చెప్పే మాటలు వినకుండా మనమే అన్ని చెప్పి వారిని కంక్లూడ్ చేయకూడదు, వాళ్ళని పంపించి వేయకూడదు.
we should be in a position to listen first what's happening and where the wrong was happened and how that can be restored back, and ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది అనేది అది 6వ క్వాలిటీ. అండ్ దెన్ 7వది, we need to be very humble. Humility is the hallmark of Christian life. హ్యూమిలిటీ అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది మనము ఒక ఆలోచన ఏంటంటే మీక్నెస్ గా ఉంటే లేదా మీక్ కలిగి ఉంటే అది వీక్ గా ఇతరులు అనుకుంటారా ఏమో అని భావన. నేను ఐ వాంట్ టు మేక్ ఎ స్టేట్మెంట్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. yes And as a Christian we should have all those important qualities. And then last, and we need to be very sensible and kind hearted. Should be very sensible, same time should be kind hearted. సామెతలు 16, 22, 23 వచనాల్లో అవి రాయబడి ఉంటాయి. సో ఈ విషయాల గుండా మనం తప్పకుండా మరి ఒక మంచి నాయకురాలుగా ఈ వీటిని ఎప్పటికప్పటికి మనం చెక్ చేసుకుంటూ ఇవాల్యుయేట్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని నా భావన. రైట్. అంటే ఒకవేళ నాయకులు సరిగ్గా నడవకపోతే, మీరు చెప్పినటువంటి నాయకులే కావచ్చు, మనం అనుకున్నటువంటి నాయకులే కావచ్చు, క్రైస్తవ నాయకులు అనుకోండి, లేకపోతే ఇతరంతర ఏ నాయకులైనా సరే, అంటే నాయకులు సరిగ్గా నడవకపోతే అది సంఘం మీద, సమాజం మీద ఎంతవరకు ప్రభావితం చూపెడుతుందంటారు? దాని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంటది. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ లీడర్షిప్ అనేది క్రైసిస్ లో ఉన్నదని నా భావన. అంటే ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ లీడర్షిప్ లేకపోతే థర్డ్ లైన్ ఈ లీడర్షిప్ లో మనం ఉంటున్నప్పుడు ఈ ఈ ఈ నాయకత్వము లేమి, నాయకత్వం కొరత, ఆ లేమి కొరతతోనే లేకపోతే కొరతతోనే we see lot of things are happening now in these days. చర్చెస్ లో కానీ ఆర్గనైజేషన్స్ కానీ అనేక ప్రజలు ఇంకా దేవుని నమ్మకుండా ఉండడానికి మరి కొన్నిసార్లు నాయకత్వ లోపమేమో అని నా భావన. నాయకుడు సరిగా ఉండి లేకపోతే నాయకత్వము సరిగా నిర్వర్తించలేని క్రమంలో డెఫినెట్ గా he need to check himself, he need to evaluate his activities, not only individualistic manner, అంటే ఆయనకైనా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడమే కాదు కానీ ఇతరుల ద్వారా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మెంటారింగ్ లో అది సరి చేయబడాలి అనే నా భావన. ఇప్పుడు ఐ షుడ్ నాట్ బి హోల్ అండ్ సోల్ ఇన్ ఎనీ అండ్ ఎవ్రీ మ్యాటర్. Definitely I should consult somebody and I should go through with the help of people, and so move on is not an easy aspect. Moving on, so ముందుకు వెళ్ళాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. లీడర్షిప్ అనేది ఒక ఆయన చెప్పాడు నాకు, నాకు లీడర్షిప్ ఎట్లా ఉంది అని నేను చాలాసార్లు నేను డెఫినెట్లీ ఐ విల్ కన్సల్ట్ పీపుల్ అండ్ దెన్ I'll be speaking with people whenever I get opportunity. So ఆయన చెప్పాడు ఏంటంటే అది it's like going forward and fuel is also consuming and the tires are moving but the vehicle is not moving forward అని చెప్పాడు. అంటే దాంట్లో ఒకవేళ ఒక బస్సు ఒకవేళ లీడర్షిప్ అనుకుంటే కనుక ఆ బస్సులో ఉన్న పెట్రోల్ డీజిల్ అయిపోతున్నది, టైర్స్ కదిలినట్టే కదులుతున్నాయి, కానీ ఈ బస్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అని ఆయన చెప్పాడు ఆయన మాటల్లో. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. లీడర్షిప్ ఈజ్ మీరు అన్నట్టుగా ఇది దాని ఇంపాక్ట్ చాలా వాల్యూమ్స్ లో ఉంటుంది అని నా భావన. అంటే తరాలకి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడున్న ఈ లీడర్షిప్ సరిగా కనుక సరి అయిన పరిస్థితుల్లో ఉండకుండా ఉంటే కనుక I don't think the next generation will take up the same mantle. సో ఈ మ్యాంటిల్ తీసుకోవాలి లేకపోతే ఈ బ్యాటన్ మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా మనము
ఎప్పటికప్పటికి చెక్ చేసుకుంటూ నాయకులుగా ఉన్నాం. మనము సరి అయిన మార్గంలో మనం ముందుకు వెళ్ళకుండా ఉంటే, సరైన మార్గం అంటే బ్యాలెన్సింగ్ లైఫ్ అని అంటా నేను. సో బ్యాలెన్సింగ్ లైఫ్ అంటే యువర్ ఫినాన్షియల్, యువర్ ఫిజికల్, యువర్ సోషల్, యువర్ సైకలాజికల్, యువర్ ఫ్యామిలీ, ఆల్ లైఫ్స్ నీడ్ టు బి బ్యాలెన్స్డ్. సో పౌలు గారు తిమోతికి రాస్తూ నీ వాక్యానికి, నీ జీవితానికి సరిపడా పేస్ మెయింటైన్ చేయ అంటుంటాడు. సో మెయింటైన్ ఎ పేస్ బిట్వీన్ ది వర్డ్ ఆఫ్ డాక్ట్రిన్ అండ్ ది యువర్ లైఫ్. అంటే వాక్యానికి నీ జీవితానికి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవడం అతి ప్రాముఖ్యమైన అంశము నాయకత్వంలో ఉంటుందని నా భావన. అందుకే తెలుగులో కూడా ఒక సామెత మనము తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువ సార్లు వింటూ ఉంటాం. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకులు సరిగ్గా ఉండకపోతే అది కంపల్సరీ సమాజం మీద, సంఘం మీద ప్రభావితం చూపెడుతుంది. దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా మనకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి ఎవ్రీథింగ్ రైజెస్ అండ్ ఫాల్స్ ఆన్ లీడర్షిప్ అంటాడు మ్యాక్స్వెల్. అందుకనే అది ఉవ్వెత్తున ఎగిసినా, అది పాతాల్లోనికి కిందికి దిగజారినా కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లీడర్ అంటాడు ఆయన. అవును, అవును, వాస్తవం. ఎందుకంటే దీన్ని అడ్మిట్ చేసుకోవాలా మనం, దీన్ని అడ్మిట్ చేసుకోవాలా. దాన్ని లోపము కూడా ఎక్కడుందో కూడా మనము గుర్తించాల్సినటువంటి అవసరత, బాధ్యత మన మీద ఉన్నది కంపల్సరీ. యువర్ రైట్ విలియమ్స్. తప్పకుండా అది మన మీదనే ఉంటది. మన తరానికి మనము ఎట్లయితే మనము సరి అయిన విధంగా మన యొక్క పరిచర్యలు ముందుకు తీసుకెళ్తే కనుక నెక్స్ట్ తరం కూడా మన 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 పరిచర్యలను వాళ్ళు కొనసాగించడానికి ఎంతైనా వీలున్నది. కరెక్ట్, కరెక్ట్. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ మనం తయారు చేయాలండి. లీడర్స్ గా మనం తయారు చేయాలంటే ముందు మనం ఎట్లయినా కూడా సెట్ కావాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం. అయితే మీరు చెప్పినటువంటి దానికి ఇంకొక విషయాన్ని కూడా జోడించే ప్రయత్నమే తప్ప దీన్ని కించపరిచేటువంటి భావన కాదు ఇది. ఏంటంటే ఈ దినంలో చాలా మంది క్రైస్తవ నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఆల్రెడీ విఫలం అయిపోయారు, విఫలం అయిపోతూ ఉన్నారు కూడా. ఆ ప్రభావము నెక్స్ట్ జనరేషన్ మీద మీరు అన్నట్టుగా అది పడుతుంది. ఎందుకంటే ముందున్నటువంటి నాయకులనే అనుసరిస్తూ ఉన్నారు తప్ప అసలు నిజంగా నాయకుడికి ఉండవలసినటువంటి అర్హతలు, లక్షణాలు, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి అన్నది ఆలోచన చేసి ముందుకు పోయేటువంటి వారు ఎవరు లేరు ఈ దినాల్లో. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ గైడ్ లైన్స్ కనీసము ఇఫ్ యూ క్యాన్ గో త్రూ లిటరల్లీ అండ్ ఇఫ్ యూ క్యాన్ చెక్ యువర్ సెల్ఫ్, ఇవాల్యుయేట్ యువర్ లైఫ్ అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్క్రిప్చర్స్, డెఫినెట్లీ వీ కెన్ బి ఎ గుడ్ లీడర్. సో ట్రూ. అదే అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాన్ని బట్టి క్రైస్తవ నాయకులను మనం ఎలా ఎన్నుకోవచ్చు మరి? ఇప్పుడు ఎన్నుకోవడానికి ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళ కాల్, కాంపిటెన్స్ అండ్ దెన్ కాన్ఫిడెన్స్, దెన్ క్యారెక్టర్, దిస్ వెరీ ఇంపార్టెంట్. సో బైబిల్లో ఇంకా అనేక క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ మనం అవన్నీ చూసుకుంటే అసలు నాయకులుగా మనము ఉండడానికి మరి ఒక్కొక్కసారి we have to rethink whether we can be a leader or not, because మన అనుచరులందరూ కూడా, మన ఫాలోవర్స్ అందరూ కూడా మనం తప్పుదారిన మరి పెట్టడానికి ఎంత మాత్రం వీల్లేదు. కాబట్టి we have to check ourselves. సో ఈ క్వాలిటీస్ డెఫినెట్ గా మరి నాయకులుగా ఉండడానికి మనకు వీలు ఉంటుంది. అవి ఎప్పటికప్పటికి మనం నేర్చుకునే అనుభవంలోనికే రావాలి అనేది నా భావన. రైట్, రైట్. అంటే నాయకుడు వ్యక్తిగతంగా, పర్సనల్గా అనుకుందాం, నాయకుల గురించి కాదు కానీ వ్యక్తిగతంగా మనం మాట్లాడితే, ఒక నాయకుడు వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చూపెడతాడు, ఎలా ప్రభావితం చేయగలడు ఇతరులను? నేను చెప్పే ఒక మాట ఏంటంటే, వాక్ ది టాక్ అండ్ టాక్ ది వాక్ అంటాం మన మేనేజ్మెంట్. వాక్ ది టాక్ అండ్ టాక్ ది వాక్. మనము చెప్పేదే చేయాలి, చేసేదే చెప్పాలి. నెంబర్ 1. సో ఎట్లయినా యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది ఫ్యామిలీ, యాజ్ ఎ లీడర్ వీ హ్యావ్ టు హ్యావ్ an understanding as to how to be very trustworthy. సో నేనేమంటానంటే సింపుల్ వర్డ్స్ లో మనల్ని మనము హానర్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. యూ షుడ్ హానర్ యువర్ సెల్ఫ్. అంటే
మన టైం, మన టాలెంట్, మన ట్రెజర్. మనం ఒక క్లియర్ ఐడియా కలిగి ఉండడం. సో మనకున్న వనరులు, మనకున్న డబ్బు, మనకున్న టైము, మనం ఎట్లా వాడుతున్నాము అనేది ప్రాముఖ్యం. సో ఇతరులను మనము ఇంపాక్ట్ చేయాలంటే, ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, మనము ముందుగా వీటన్నిటిని కూడా సరైన క్రమంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క ఫిజిక్ కానీ, మన టైమింగ్స్ కానీ, భోజనం చేయడం కానీ, లేకపోతే వాకింగ్ చేయడం కానీ, లేకపోతే దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. అంటే మన స్పిరిచువాలిటీ ఎంత ముఖ్యమో, సేమ్ టైంలో మన ఫిజికల్ అపియరెన్స్ కూడా అంతే ప్రాముఖ్యం. యోహాను పత్రికలు ఉన్నాయి కదా, నా ప్రియుడ నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అని అనేది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అనేది. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ విలియమ్స్. అవర్ లైఫ్ అంటే మన పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక పత్రికలో నేను చదివాను, వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఈవెన్ ఇన్ డార్క్ లైఫ్ అంటాం. అంటే మనకి ఎవరి కనబడతలేదు, లేదా మనం చేసే పనులు ఎవరు గమనించట్లేదు అన్నప్పుడే మనం ఎక్కువగా రెస్పాన్సిబుల్గా ఉండాలని నా భావన. ఎస్, అందుకే నేను ఒకసారి ఏదో ఒక బుక్లో చదువుతూ ఉన్నప్పుడు అనుకుంటాను, ఒక మంచి మాటను చదివాను. అందుకే ఇంతకుముందు మీరు అన్నట్టుగా మనం చేస్తున్నటువంటి పనిని ఒక్కసారి మనం అక్కడ ఆగి తిరిగి మరలా మనం దాన్ని కనుక ఆలోచన చేస్తే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో దానికి అర్థమైపోతుంది. అంటే చేసే పనిని ఒక్కసారి మనము పునరాలోచన చేసుకుంటే దానిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దానిలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏందో మనం అర్థం చేసుకుంటే అది ఇంకా మంచిగా కొనసాగడానికి వీలవుతుంది. అయితే విలియమ్స్ దాని కొనసాగింపు ఏంటంటే, వేర్ వి కమ్ ఫ్రమ్, వేర్ వి ఆర్, విచ్ డైరెక్షన్ వి ఆర్ గోయింగ్. ఇది కనుక గమనంలోకి తీసుకుంటే మీరు అన్నట్టుగా చెక్ చేసుకుంటే వీలవుతుంది. వేర్ వి కమ్ ఫ్రమ్, వేర్ వి ఆర్, విచ్ డైరెక్షన్ వి ఆర్ గోయింగ్. ఈవెన్ ఒక మంచి దేవుని దాసులు వారు చెప్పినటువంటి మాటను కూడా మీ మాటకు జోడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనం చేసేది చేస్తూ ఉన్నాం సరే, కానీ దాన్ని సరిగ్గా చేస్తే ఇంకా బాగుంటది కదా అన్నాడు. అదే రైట్. సో that's right. With all effective measures if you can do, that will be very very efficient. అందుకని అంటే దీనికి ఇప్పుడు ఏంటంటే, మన ప్రపంచం ఎట్లా ఉంది అని ఒక ఆయన చెప్తూ ఏమని చెప్పాడంటే, we are not doing right things, rather we involved in doing the things right అన్నాడు ఆయన. 90% of people of this world, he said, we are not doing the right things, rather than we are doing things right. అంటే రైట్ థింగ్స్ మనం చేయట్లే, కానీ ఉన్న విషయాలను సరి చేసుకోవడానికి 90% జీవితం దానికే సరిపోతుంది అని ఆయన భావన. వాస్తవం, అది వాస్తవికంగా కూడా అది ఈ దినాల్లో అదే జరుగుతుంది. మీరు చెప్పినటువంటి విషయం జరుగుతుంది. మనము చివరిలోనికి వెళ్ళడానికంటే ముందుగా ఇంకొక ప్రశ్న, దేవుడు కోరుకునే నాయకత్వము లేదా దేవుడు కోరుకునే నాయకులు ఏంటి అంటారు? దేవుడు కోరుకునేటువంటి నాయకత్వము లేదా దేవుడు కోరుకునేటువంటి నాయకులు ఎవరు అని అంటారు? దేవుని చిత్తము చేయవారే నంబర్ 1. యేసు ప్రభువే మనకు సాదృశ్యం. విల్ సీ సో మెనీ పీపుల్ ఇన్ ది బైబిల్. వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని ఎట్లా నెరవేర్చారు అని. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనే లిస్ట్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళంతా కూడా మనకి రోల్ మోడలే. లిస్ట్ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది అక్కడ 11వ అధ్యాయంలో. అంటే ఆ పేర్లన్నీ కూడా సో యేసు ప్రభు వారు చెప్పిన రీతిని చెప్పినట్టుగా చేయడము అనేది ప్రాముఖ్యమైన విషయం. అంటే వాక్యానుసారంగా మీరు నా యందును మీ మాటలు నిలిచిన ఏవి ఇష్టమో అవి అడుగుడి అని యోహాను సువార్తలో రాబడట్టుగా, అంటే ఆయన మనలో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనం తప్పకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వీలుంటుంది అనేది నంబర్ 1. దెన్ నంబర్ 2,
మనకి నేను లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పినట్టు నాకు గుర్తున్నది. సఫరింగ్ అనేది పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మనము మినిస్ట్రీలో దీన్ని వేరేగా చూడలేము అనేది ఒక భావన. అంటే సఫరింగ్స్ అంటే పర్సిక్యూషన్ గాని, ఏది గాని వచ్చినప్పుడు మనం క్రైస్తవత్వాన్ని మరి వేరే తీరుగా చూడడానికి వీల్లేదు. ఇట్స్ ప్యాకేజ్. ఇట్స్ వన్ ప్యాక్ అనేది రెండవ భావన. మూడవది ఏంటంటే మనము ఈ జీవితము we don't know how many years we live, but how many years we lived in this world is not important. What is the donation we made to the society is most important. What we contributed, that's most important than how many years we lived. Yes. మనం 60 బతుకమ్మ 70 ఏళ్ళ 80 ఏళ్ళ, that's not important. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు సిటీ స్టట్ గారు చెప్పిన స్టేట్మెంట్ చాలా ఇష్టంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అది. వన్ లైఫ్ సూన్ విల్ బి పాస్ట్. వాట్ ఎవర్ యు డూ ఫర్ క్రైస్ట్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్. వావ్ వావ్. సో ఒకటే జీవితం, చిన్న జీవితం. దేవుని కొరకు నువ్వు ఏది చేస్తావో అదే దట్ లాస్ట్ ఫర్ ఎవర్, అదే నిత్యము, అదే చిరకాలం చిరకాలం ఉంటుంది. కాబట్టి మనము we need to prepare ourselves because we don't know how our end comes and what are the things that we're supposed to face. We don't know, but we should know the person who handles our future. Then we need not worry about anything. Yes. సో ఫైనల్ గా మనకు మన దేవునికి మధ్యనే ఇదంతా ఉంటది అనేది భావన. Yes. What we discussed, what we had all our conversations is one side, but finally it is between you and your God. That matters. Yes. సో అంటే వాస్తవికంగా కూడా అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఈ ఎపిసోడ్ ద్వారా క్రైస్తవ నాయకులకు విజ్ఞప్తి చేసేటువంటిది ఏంటంటే, క్రైస్తవ నాయకులు వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో వారు భాగమై ఉన్నారు. తప్పకుండా. కాబట్టి మేము అంటే వ్యక్తిగతంగా, అదేవిధంగా చాలా మంది క్రైస్తవుల తరఫున మేము కోరుకునేటువంటిది ఒకటే విషయం ఏంటంటే, క్రైస్తవ నాయకులారా, మీరు సరిగ్గా ఉంటే క్రైస్తవ సంఘము, సమాజము సరిగ్గా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి లోటుపాట్లను సరి చేసుకునేటువంటి విషయంలో దయచేసి విఫలం కావద్దని ప్రభు పేరట మేము అందరినీ వేడుకుంటూ ఉన్నాం. లోటుపాట్లు కంపల్సరీ ఉంటాయి. సో కాబట్టి ఆ లోటుపాట్లను సరి చేసుకుందాం. సరి చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. నీవు గొప్ప, నేను గొప్ప అనేటువంటి వ్యత్యాసాలు పక్కన పెట్టి ప్రభు రాకడను గురించి, ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే మనం చేయడానికి ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాం. రైట్ అండి, మనం చివరిలోనికి వచ్చాం. చివరి ప్రశ్న, ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎవరికైనా కృతజ్ఞతలు లేదా క్షమాపణలు చెప్పాలంటే ఎవరికి చెప్తారు? No, I need to thank God firstly, and then number two, I need to thank all the people, those who influenced me, and many people are there, and I can tell few names because they are very much influenced, in my life. My parents and tappakunda nenu cheppalsi vastadi, godly parents, and then my church pastors, and T.K. Thomas garu gaani, P.M. Phillips garu gaani, lepote many leaders, I met them, and చాలా మందికి నేను వనరుగా ఉండాలని నా భావన. అదే విధంగా అంటే ముఖ్యంగా నేను ట్రైనింగ్ తీసుకున్న హగ్గాయి ఇన్స్టిట్యూట్ కానీ, అయితే ఇప్పుడు నేను నౌ ఐఎమ్ డూయింగ్ మై డీమిన్ అండ్ యాంటియోక్ స్కూల్, బిల్డ్ ఇంటర్నేషనల్ యుఎస్, అండ్ మా అసోసియేట్ ఫ్యాకల్టీ రెవరెండ్ డాక్టర్ థినగరన్ రిచర్డ్ గారికి, అదేవిధంగా స్టీవ్ అండ్ దెన్ జాన్ విగ్నెస్, so many people involved in my life, and definitely I should say thanks to them.
రైట్. అండ్ సో ఫైనల్ గా యూట్యూబ్ ఛానల్ మీకు కూడా దేవుడు ఇంకా మీ ఛానల్ను అభివృద్ధి చేయాలని, మీ ద్వారా ఇంకా సేవ ఇంకా విస్తరించాలని నా భావన, నా ప్రార్థన. థ్యాంక్స్ అండి. దేవుడు మీ ప్రార్థన నెరవేర్చాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ ఇంటర్వ్యూని ఇక్కడితో మేము ముగిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇంటర్వ్యూ ద్వారా మేము తెలియజేయాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, క్రైస్తవ నాయకులు మీరు సరిగ్గా నడుస్తూ క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని సరిగ్గా అభివృద్ధిలోనికి నడిపించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరినీ మేము వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు మనతో పాటుగా ఇంటర్వ్యూలో చర్చలో పాల్గొనినటువంటి డాక్టర్ జస్టిన్ లేవి గారిని ఈ లుక్ అంటు జీసస్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము వేడుకుంటూ ఉన్నాం. మీలాంటి నాయకులు క్రైస్తవ సంఘానికి, సమాజానికి అవసరం అండి. మీరు ముందుండి అనేక మందిని మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా మీరు నడిపించాలని మనస్ఫూర్తిగా మేము ప్రభువుని వేడుకుంటూ ఉన్నాం. చూశారు కదండి, ఇది ఈనాటి నాయకత్వపు అంశం మీద, క్రైస్తవ నాయకత్వం మీద మనము చర్చించుకున్నాం. బహుశా మీరందరూ దీని ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటారన్నటువంటి ఆశ మేము కలిగి ఉన్నాం. తిరిగి మరలా ఇంకొక అంశంతో, ఇంకొక క్రైస్తవ జీవితంతో లేదంటే సేవకులతో మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, పరిచర్యలను, సంఘ నాయకులను, నాయకత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి.